చిన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఏంటంటే VUR అంటాం, అంటే వెసైకో యూరిటరిక్ రీఫ్లక్స్. మీరు ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన, అంటే డాక్యుమెంటెడ్ ప్రూవెన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 100 మంది పిల్లల్ని తీసుకుంటే అందులో 30 నుంచి 40 మందికి VUR ఉంటుంది. 30 to 40% ఈజ్ నాట్ ఎ స్మాల్ నంబర్. యూ కాంట్ ఎఫర్డ్ టు మిస్ ఇట్. ఎందుకంటే దిస్ కెన్ కాజ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. ఒక్కసారి వచ్చిపోయే ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో మన రికమెండేషన్ ఏంటంటే, కరెంట్ రికమెండేషన్, 1 డాక్యుమెంటెడ్ ఎపిసోడ్, ఒక్కటి ఎపిసోడ్ అయినా కానీ క్లియర్లీ ప్రూవెన్. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ ఆల్సో విల్ షో దట్ దెర్ ఇస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇక అది 100% సెన్సిటివ్, దానికి తిరుగులేదు. నా డౌట్ సార్, ఇప్పుడు అతనికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ వచ్చిండు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిండు, తగ్గిపోయింది 3 రోజులకు 4 రోజులకు. అసలు ఈ ఫర్దర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎవరు పోతారు, ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేయిస్తారు, అసలు ఎక్కడ మనం పట్టుకోవాలి? వెరీ కామన్ ప్రాబ్లం. ఎక్కడ పట్టుకోవాలి? ప్రాబ్లం ఏంటంటేనండి, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మిగతా ఇన్ఫెక్షన్స్ లాంటిదే. మీరు యాంటీబయాటిక్ ఇస్తే టక్కన, ఇన్ఫాక్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్కి బలి తగ్గుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అన్ని వాటి పని చేసిన తర్వాత ఉత్సాహాన్ని పడిపోతాయి. యాంటీబయాటిక్స్ బయల్లో పోతాయి లివర్ల ద్వారా. మెజారిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ దీనిలోనే పోతా చంపుకొని పోతాయి, అన్ని బ్యాక్టీరియా చంపుకుంటూ పోతాయి, మంచిది కూడా పోతాయి, చంపుకుంటూ పోతాయి. సో అందుకని నేను చెప్తున్నాను, మీరు ఒక 1 or 2 doses ఆఫ్ గుడ్ యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ మళ్ళీ యూరిన్ కల్చర్ నెగిటివ్ వచ్చేస్తుంది. అందుకే మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు నాతోటి నేను హైదరాబాద్లో ఇప్పుడు ఎంత 24 years నుంచి ఉంటున్నాను హైదరాబాద్. నేను ఎక్కడ ఏ హాస్పిటల్లో పనిచేసినా నాతోటి పనిచేసే పీడియాట్రిషియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, హై ఫీవర్తో ఒక చైల్డ్ వస్తే, అంటే ఎంత సార్ హై ఫీవర్ అంటే? యూజువల్గా ఎనీథింగ్ మోర్ దాన్ 100, 101 అండి. 99 99 పెద్ద పట్టించుకోం. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే, సార్ మీకు 102 తక్కువ ఫీవర్ రాదు సార్. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇట్ విల్ స్టేర్ ఎట్ యూ. మీరు దాన్ని కష్టపడి పట్టుకోకర్లేదు, అది చెప్తుంది నేను వచ్చానని. అది చెప్తుందండి. ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? ఉండవు. ఇదే చెప్తున్నా, పిల్లల్లో ఇదే ప్రాబ్లం. మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ ఉంటాయి, పుచ్చలో మంట. పేరెంట్స్ అందుకే ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ భయపడుతుంటారు. మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ భయపడుతుంటాం. బ్లాడర్ ఇన్ఫెక్షన్ నేను ఎక్కువ భయపడి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, మందులు వాడాము, తగ్గింది. వాళ్ళకి యూజువల్గా అమ్మ వాటర్ ఎక్కువ తాగించండి, టైం టు టైం పోయించండి, 2 గంటలకు ఒకసారి చెప్పి వాళ్ళు ఆపుకుంటున్నారు. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ చేసుకోండి అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు మీరు. అండ్ ఒక 2-3 సార్లు బై ఛాన్స్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినా పర్మనెంట్ డ్యామేజ్ కాదు. రావాలని చెప్పట్లేదు, బట్ ఇట్స్ నాట్ డేంజరస్. బట్ యు లుక్ ఎట్ ద కిడ్నీ ఇన్ఫెక్షన్, నేను చెప్తున్నాను సార్, ఏ సిమ్టమ్ ఉండే అవసరం లేదు. సో ఎనీ హై గ్రేడ్ ఫీవర్ ఇన్ ఏ చైల్డ్, జస్ట్ డూ ఎ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్. యూ డోంట్ లూజ్ ఎనీథింగ్, బట్ యూ పికప్. సో వన్స్ యూ పికప్ ఇన్ దిస్ వన్, సింపుల్ అల్ట్రాసౌండ్ చేయించి, అల్ట్రాసౌండ్ కెన్ బి డన్ ఎనీ టైం. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏమో తెలిసిపోతుంది. కిడ్నీలో వాపు ఉందా, మన PUG అబ్స్ట్రక్షన్, ఒక్కసారి PUG అబ్స్ట్రక్షన్ కెన్ ప్రెజెంట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్. సో యూ డూ ద అల్ట్రాసౌండ్. ఆ తర్వాత మీరు యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి, ఒక ఫీవర్ తగ్గిపోయింది, అన్నీ అయిపోయింది, మీరు 2 weeks యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఆ లాస్ట్ 3 daysలో మీరు MCUG అనే టెస్ట్ చేయించాలి. అమెరికాలో VCUG అంటారు, మనం MCUG అంటాము. దట్ ఈస్ ద టెస్ట్ విచ్ విల్ టెల్ యూ వెదర్ యూరిన్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఆర్ నాట్. అంటే VUR ఏదైతే అనుకున్నామో, రిఫ్లక్స్ అంటే ఏంటంటే కిడ్నీస్ నుంచి యూరిన్ కిందకు వచ్చి బ్లాడర్లోకి, బ్లాడర్ నుంచి మళ్ళీ యూరిన్ పాస్ అయినప్పుడు రివర్స్లో పైకి పోవడం కిడ్నీస్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ బ్యాక్టీరియా కష్టపడి బ్లాడర్లోకి వెళ్ళింది, అది పాకుతుంటే యూరిన్ వచ్చి కొట్టేసింది. VURలో ఏమవుతుందంటే యూరినే పైకి అంటే మన శత్రువుని మనమే లిఫ్ట్లో తీసుకుపోయి పైన కోటలో కూర్చోబెడుతున్నాం. 3rd AC కూడా కాదు, లిఫ్ట్లో తీసుకెళ్తున్నాం మనం డైరెక్ట్గా, అయితే హెలికాప్టర్లో దింపుతున్నట్టు మన కోటలో అది. సో
అక్కడ అందుకని దిస్ అండ్ దాంట్లో ఏమవుతుందంటే కంటిన్యూస్ సైక్లింగ్ ఆఫ్ యూరిన్ బిట్వీన్ బ్లాడర్ అండ్ కిడ్నీ. బ్లాడర్ ఎప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఎంటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి బ్లాడర్లో 100 ml యూరిన్ ఉందనుకోండి ఆ పిల్లవాడికి, వాడికి 2 sides రిఫ్లక్స్ అనుకోండి, కొంచెం హై గ్రేడ్, లో గ్రేడ్ 1, 2, గ్రేడ్ 2 రిఫ్లక్స్లు పెద్ద ప్రాబ్లం కాజ్ చేయవండి, చాలా మంది పిల్లలకు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మినిమం గ్రేడ్ 3, 4, 5 రిఫ్లక్స్ ఉండాలి, మినిమం గ్రేడ్ 3 ఉండాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో రేర్ రావచ్చు కానీ రేర్. సో ఏమవుతుంది, సపోజ్ వాడి గ్రేడ్ 4 రిఫ్లక్స్ అనుకోండి 2 వైపులా, ఈ 100 mlలో వాడు యూరిన్ పాస్ చేసినప్పుడు ఒక 20 ml ఇటు సైడ్ 20 ml ఇటు సైడ్ కిడ్నీలో పోయింది, 60 ml బయటకు వచ్చింది. వాడి బ్లాడర్ ఎంటీ అయిపోయి రిలాక్స్ అయిపోద్ది కదా, బ్లాడర్లో ప్రెషర్ తగ్గిపోద్ది కదా, టింగ్ మన యూరిన్ మళ్ళీ కిందకు వచ్చి బ్లాడర్లో కూర్చుంటుంది. సో ఎక్కడైనా యూరిన్ నిలవ ఉంటే, యూరిన్ అది వాటర్, క్రిములు వస్తాయి, దోమలు వస్తాయి. సో వీళ్ళలో వాటర్ కంటిన్యూస్ సైక్లింగ్ అవుతూ నిలవ ఉంటూనే ఉంటుంది. దట్ ఈస్ అనదర్ కాజ్ ఆఫ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఒకసారి నిలవ ఉండే వాటర్లోకి బ్లాడర్లోకి ఎంటర్ అయింది బ్యాక్టీరియా అంటే దాని కిడ్నీకి రాజమార్గమే, ఇక రెడ్ కార్పెట్ వెల్కమ్, కిడ్నీకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే హోస్ట్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఎంత రెసిస్టెన్స్ ఉంది టు ఫైట్ ద ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొన్ని చాలా రీసెర్చ్ చేసి కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే అన్ని బ్యాక్టీరియా కాదు, కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కిడ్నీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే అవి తొందరగా కిడ్నీని తినేస్తున్నాయని కొంత వచ్చింది. సమ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ కొన్ని స్ట్రెయిన్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు ఎలా తెలుస్తుంది ఏ స్ట్రెయిన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.